ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆర్కే కొత్త పలుకు విశ్లేషణ. దీని మీద మనం చూసుకుంటే ఆర్కే కొత్త పలుకు విశ్లేషణలో వైసీపీ వాళ్ళు బిల్ గేట్స్ వస్తే ఎలా విమర్శిస్తున్నారు, బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రావడానికి టీకి సమోసాలకే వచ్చాడు అని బిల్ గేట్స్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైసీపీలో గ్యాంగ్లో కొంతమందికి ప్రజా జీవితంలో కొనసాగే నైతిక ఉందా? ఎన్నో కేసులు పెట్టుకొని, ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు గ్యాంగ్ కూడా బిల్ గేట్స్ను విమర్శిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి, ప్రపంచంలో ఎంతోమందికి ఆయన ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాడు బిల్ గేట్స్. అట్లాంటి బిల్ గేట్స్ను కూడా విమర్శించడంపై కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో కొన్ని చూద్దాం. ఏమంటే, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంస్కారం పూర్తిగా కొరవడింది. మంచి చెడు అన్న తేడా లేకుండా ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ హద్దు పద్దు లేని భాషను వినియోగిస్తున్నారు. పార్టీల కోసం పనిచేస్తున్న పేటీఎం బ్యాచ్లు చెలరేగిపోతున్నాయి. బిల్ గేట్స్ విమర్శించిన వైసీపీ గ్యాంగులో ఎంతమందికి ప్రజా జీవితంలో కొనసాగే నైతికత ఉంది? ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డికే అర్హత లేదు కదా. నత్తిన డజనుకు పైగా కేసులు మోస్తున్న జగన్ రెడ్డి నీతులు చెప్తూ ఉంటే భరిస్తున్నాం కదా. ఆంధ్రప్రదేశ్కి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బిల్ గేట్స్ చేస్తున్న తప్పు ఏంటి? ఏం చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు అనేది చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్కి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బిల్ గేట్స్ చేసిన అన్యాయం కూడా ఏమీ లేదు. అయినా ఆయన వైసీపీ గ్యాంగు తిట్టిపోయడానికి కారణం ఏమిటి? జగన్ రెడ్డికి బిల్ గేట్స్ రాజకీయాలు ప్రత్యర్థిక కూడా కాదే. ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణల కారణంగా వైసీపీ రెచ్చిపోయింది, పచ్చి బూతులు తిట్టారు. దీనికి అంతటికి కారణం బిల్ గేట్స్కు ఇలువలు లేకపోవడం కాదు, ఆయన పర్యటన వల్ల చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న కడుపు మంట ప్రధాన కారణం. నైతిక విలువలు ప్రాతిపదికైన పక్షంలో మన దేశంలో ప్రజా జీవితంలో కొనసాగే నైతిక అర్హత అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మన దేశంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎంతమందిపై ఆర్థిక నేరాలు, క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. అయినా ఏ పట్టింపు లేకుండా దర్జాగా పదవులు అనుభవిస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చడానికి అందించిన ఏ అవకాశాన్ని వదులుకొని చంద్రబాబు ఈ క్రమంలో బిల్ గేట్స్ను సాధారణంగా ఆహ్వానించారు, గౌరవ మర్యాదలు కల్పించారు. ఏఐ ఆధారిత వ్యవసాయానికి, డిజిటల్ రియల్ టైం గవర్నెన్స్కు సహకారం అందించడానికి బిల్ గేట్స్ వచ్చారు. గేట్స్ ఫౌండేషన్ అందించే సహాయానికి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఏమిటి? వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎంతమంది వైసీపీ నేతలు, కూటమి నాయకులపై ఆరోపణలు రాలేదు? చూడండి, బిల్ గేట్స్ మీద విమర్శలు చేస్తున్న వైసీపీ వాళ్ళు చూసుకుంటే, ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద డజన్ కేసులు ఉన్నాయి. ఆయన బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు మేలు చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆయన మీద టీ తాగడానికి, సమోసాలు తినడానికి వచ్చారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. వైసీపీ వాళ్ళ ప్రవర్తన సంస్కారం ఉందా? నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద డజన్ కేసులు ఉన్నాయి. మరి బిల్ గేట్స్ని విమర్శించడానికి మీకు నైతిక హక్కు ఎక్కడుంది అనేది కూడా కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ చేయడం జరిగింది. ఇంకా చూసుకుంటా పోతే ముఖ్యంగా ఇంకా ఏమి పరిస్థితి అని చూసుకుంటే, ఈ బిల్ గేట్స్ రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, అది సహించలేని వైసీపీ వాళ్ళు
దేన్నైనా చేయగలుగుతారు. వైసీపీ నాయకుడు ఒక ఆయన సుధాకర్ అనే ఆయన అంటున్నాడు, బిల్ గేట్స్ తిన్న సమోసా ఖర్చు ఎంత, టీ ఖర్చులు ఎంత బయట పెట్టాలా అని. ఒక సన్యాసి వైసీపీ ఆయన, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? అసెంబ్లీలోకి వచ్చి బడ్జెట్ లెక్కలు అడగండి అంటే బిల్ గేట్స్ తిన్న సమోసా ఖర్చులు, టీ ఖర్చులు అడుగుతున్నాడు వైసీపీ ఆయన. ఒక ఆయన సుధాకర్ అంట ఆయన పేరు. నువ్వేమన్నా సమోసాలు అమ్ముకుంటున్నావా, లేకపోతే ఏమి నీ పరిస్థితి ఏమి? బిల్ గేట్స్ ఆయన అంతటి గొప్ప నాయకుడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్కి వస్తే గర్వపడాల్సింది పోయి ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటే ఏముండదు. ఏమి చూడండి, దుస్తులు ఉతకడానికి వాడే XXX సబ్బు ఉత్పత్తిదారులుగా తన ట్యాగ్ లైన్గా సంస్కారవంతమైన సబ్బు అని పెట్టుకున్నారు. ఉత్పత్తిదారులు ఆ ట్యాగ్ను ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, కానీ తెలుగునాట రాజకీయాలను ఆ XXX సబ్బుతో ఉతికి సంస్కారం వస్తుందామన్న ఆశ కలుగుతుంది. చూడండి, కాస్త సంస్కారం ఉండాలి. బిల్ గేట్స్ మీద విమర్శించేటప్పుడు కాస్త సంస్కారం ఉండాలి. లోకేష్ ఇటీవల కాలంలో దుబాయ్, ముంబై, కొలంబోలో జరిగిన క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళారు. ఇలా వెళ్ళడం వల్ల జరిగిన నష్టం కంటే ఎంపీ సానా సతీష్ ఆయన పక్కన ఉండడం వల్లే ఎక్కువ నష్టం జరిగింది. ఎవరైనా జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకోవాలంటే వ్యక్తిగత సరదాలు, అలవాట్లను వదులుకోవాలి. చంద్రబాబు వ్యక్తిగత సరదాలు, విలాసాలు అన్నిటినీ వదులుకున్నారు. లోకేష్ కూడా రాజకీయాల్లో మరింత ప్రజాదరణ సొరగొనాలనుకుంటే తండ్రిని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు తదనంతరం తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలనుకుంటున్న వ్యక్తిగా లోకేష్ కొన్ని సరదాలను వదులుకోవాల్సిందే అనేది కూడా ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు క్రికెట్ చూడడం, ఇప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు అవన్నీ చేయడం ఇబ్బందికరం వస్తాయి. కాబట్టి కొన్ని సరదాలు వదులుకోవాలి. మంచి నాయకుడిగా ఎదగాలంటే ఇలాంటి వదులుకోవాలనేది కూడా ఆర్కే విశ్లేషణలో బయటపడుతున్నాయి. ఇంకా కూడా చూసుకుంటే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను కూడా చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారాలుగా పరిగణించడం వల్ల ప్రస్తుత దౌర్భాగ్య పరిస్థితి నెలకొనింది. చంద్రబాబును అలో ఫ్రెండ్ అని సంపాదించడం వల్ల బిల్ గేట్స్పై కొంతమందిలో అకారణంగా వ్యతిరేకత పెరుగుతున్నట్లుగా ఉంది. అదే జగన్రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింట సత్యనారాయణలను తయారు చేస్తున్నారని చెప్పుకున్నారు. బిల్ గేట్స్ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్ లేకపోతే సత్యనారాయణల గురించి జగన్రెడ్డి ప్రస్తావించగలిగారా? ఈ అంశాన్ని రాజకీయంగా చూడాలి. ఏ అంశాన్ని రాజకీయ అతిథిగా చూడాలని విచక్షణ లేకపోవడం శోచనీయం. రాజకీయాలు ఇంత దరిద్రంగా మారడం మహావిషేదం. ఇదినండి ఆర్కే విశ్లేషణలో బిల్ గేట్స్ మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. వైసీపీ వాళ్ళకు ఎవరైనా రాష్ట్రానికి మంచి వాళ్ళు వస్తే ఒప్పుకోలేరు. ఏదన్నా మంచి కంపెనీలు వస్తే కూడా ఓర్పు ఉండదు అనేది కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో బయటపడే విశ్లేషణలో విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.